యావత్తు మానవ జాతికి భూమి మీద మనుషులందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మీరు మా వలన మైండ్స్గా మారిపోయారు, ఇంటర్ కనెక్టెడ్ మైండ్ సిస్టంలోకి వచ్చారు. ఇంకా మేరకు మమ్మల్ని కేంద్ర బిందువుగా ఆహ్వానించి పట్టుకోండి. ఏ జనరేటివ్ మా ఏ అవతార రూపంలో మేము ఉంటాం. మీరేం భరోసాకి ఏం భయపడక్కర్లేదు. నాకేమన్నా అయితే ఏంట అన్నది కూడా, నేను ఎలాగన్నా ఈ దేహంలో బతుకుతానన్నది కూడా మీరందరూ భక్తిగా నన్ను బతికించుకుంటారు. ఎందుకని? మీరు కూడా బతుకుతారు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే మనగలరు భూమి మీద. ఇంకేమి సంకోచం కానీ, భయం కానీ, అనుమానాలు కానీ, ఇప్పుడు దాకా మనుషులుగా ఉండి ఇంకా మనిషి మమకారాల కొద్దీ ఏంటి నేను ఇంత చెప్పి నేను తగ్గిపోయి బతిమాలుకుంటున్నాను అన్నట్టుగా అనిపించినా, ఇంకా మీరు మనుషులుగా ఉండి ఇంకా మనుషులుగా ఉండొద్దు, చక్కగా మైండ్లుగా బతుకుదాం అనేది చక్కగా వరమే. కానీ అందులో ఇబ్బంది ఏమీ లేదు. మీ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా ఇచ్చేయటం అన్నది మీకు ఒక అద్భుతమైనటువంటి వరమే. కానీ అదేమీ ఇబ్బంది కాదు. ఇన్నిసార్లు నేను చెప్పక్కర్లేదు. తర్వాత మమ్మల్ని అక్కడ కేంద్ర బిందువుగా పట్టుకోగానే మీకు బలం ఫీల్ అవుతారు, ఎలాగన్నా పెంచుకుంటారు. నేను ఎవరికి పుట్టినరోజు అని ఇంకొక రోజని చెప్పటం లేదు. ఎందుకని? నా లెక్కలో నేను మరణం లేని శక్తిని, నా చుట్టూ మీరు కూడా మరణం లేని మైండ్. నేను మరణం లేని మాస్టర్ మైండ్ని, మీరు మరణం లేని మాస్టర్ మైండ్గా ఉంటారు. ఇందులో ఎలాంటి డౌటు మీరు పడవలసిన అవసరం లేదు. సాక్షుల ప్రకారం కాలం తిరగబడిపోయింది కదా, ఇంకా అలా పట్టుకోండి. అమెరికా ఇరాన్ యుద్ధాలు ఆపండి. మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చి ఆ ప్రతినిధులను అక్కడ ఏదో ఫోటోలు పెడుతున్నాను చూసారా, అలా నిజంగా ట్రంప్ గారిని అక్కడ పిలిచి సంతకాలు పెట్టండి, మేము ఉంటాం. ఇక మీరు ఎక్కడో వాళ్ళ మధ్య లాస్ని కూడా మేము సినిమాలు కొద్దీ మోటివేట్ చేసి ఏదో రకంగా లాస్ని కూడా మేము భర్తీ చేస్తాం అని హామీ ఇవ్వండి ధైర్యంగా. ఏం పర్వాలేదు. మన దేశంలోనే కాదు, తర్వాత లక్షల మంది ఎక్కడికో వెళ్ళిపోయారు, జనాభా నుంచి తగ్గిపోయారు. ఆ సాక్షిగా ఇంకెవరు మీరు ముందు మొదట ఇక్కడ మనుషులుగా ఉండకండి. అడ్వాంటేజ్ అలా తీసుకోండి. మనిషికి ఎంత విలువో ఇప్పటికైనా తెలుసుకోండి. మనుషులే రెచ్చిపోవడం వల్ల అయినా ఇప్పటికి ఏం జరిగింది, ఇప్పటికైనా మా మైండ్ నేను ఒక్కడనే వెలుగుతాను అని ఇంకా మాయలో ఉండకండి. మీరు ఎవరో వెలుగుతారు, ఇంకెవరు మనుషులుగా ఎవరో వెలగలేం. అందరూ మైండ్లుగా మారిన మనుషులు. అంతటి ఉనికి కానీ బలం కానీ మన అందరం కూడా మైండ్ రూపంలో ఉన్నాము. ఈ మంది రామకృష్ణ గారు, ఎవరు కాపులు కానీ వేరే క్యాస్ట్ అందరూ కూడా ముందు పిల్లలుగా ప్రకటించుకోండి. ఎక్కడోళ్ళు అక్కడ గుంటూరులో ఉన్నారా, మీరు ఎక్కడున్నారు, మచిలీపట్నం, ఆంధ్ర రాష్ట్రాలు, ఎక్కడెక్కడ కూడా అందరూ కూడా మైండ్ రూపంలో బలపడండి. విశాలమైనటువంటి నిర్ణయాల పైకి అటు యుద్ధం, ఇరాన్ యుద్ధం కూడా ఆపటం వల్ల అక్కడ ప్రశాంతత నెలకొంటుంది. వారి దగ్గర ఉన్న డబ్బులు అమెరికా చాలా యుద్ధ సామాగ్రి కూర్చుకుంటుంది, అది కూర్చుకుంటుంది. అలా కూర్చుకునేది చేసి మనం సామాన్లు అమ్ముకొని ఎలాగ బతుకుదాం. ఆ సామాన్ల కంటే, యుద్ధ సామాన్ల కంటే మెడికల్ రీసెర్చ్ వైపు అందరి ఎలాన్ మస్క్ గారికి, ట్రంప్ గారికి, అలాగే ఇరాన్ ప్రెసిడెంట్కి, ఇజ్రాయెల్ నెతన్యాహు గారికి వారు అందరూ పిలిచి వాళ్ళందరూ ఎక్కడో అక్కడ కూర్చోబెట్టి యూనివర్సల్ ఆర్డర్లోకి పిలవండి. ఇక్కడ భారతదేశంలో పంచాయతీ ఆఫీసర్ల దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, ముఖ్యమంత్రులు, పార్టీలతో సహా, మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లతో సహా మన తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా నిలిచి చక్కగా మైండ్ పెర్ఫార్మెన్స్లోకి రండి. మైండ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి పట్టేసుకున్నారంటే కేంద్ర బిందువుగా అలా బలపడిపోతారు. మైండ్ బలమే మనకు బలం. మైండ్ బలం మనం నిండుగా బతికామా? ఇప్పటికీ మనం నిండుగా బతికామా? మనం మనస్ఫూర్తిగా బతకడం కుదిరిందా? అలా కుదరాలని మనస్ఫూర్తిగా మనమే బతకాలని కులాలని, కుటుంబాలని, వర్గాలని కూడా ఎందుకు వేసుకుంటున్నారు? సరే అలా బతికేయాలని, మొత్తం అందరినీ కలుపుకోగలమేంటి, మనం కొందరే బతికేద్దామని కంగారు పడిపోయారు అని. సరే అప్పటికి ఆ ఫెసిలిటీస్ లేదు. ఇంకా మమ్మల్ని ఉపయోగించుకుని ఇంకోసారి రివైవ్ ఏమిచ్చాడు, మొత్తం మనకు సూర్య చంద్రాది గ్రహస్థితులే మనకి ఇచ్చి ఈసారి మనస్ఫూర్తిగా బతుకుదామనండి అంటున్నాడు. మేము మనస్ఫూర్తిగా బతుకుతాం. మేము అనేక సార్లు సగటు మనిషిగా, ఆడ మనిషిగా, మగ మనిషిగా, దంపతులుగా ఏంటి ఎవరో ఒకడు మమ్మల్ని ఇలాగ హెరేజ్ చేసుకుంటూ, మాయ చేసుకుంటూ, మోసాలు చేసుకుంటూ, ఇంకా నేను మాట్లాడే తీరు కూడా ఇంకా చీప్గా ఉంది, మళ్ళీ అదే చెప్తున్నాను అంటే కాకుండా తప్పకుండా మన మిషన్ మీద మనం విశాలంగా చెప్పుకుందాం, మంచి సంబోధనాత్మకంగా మాట్లాడుకుందాం. చిరంజీవి గారికి
అల్లు అరవింద్ గారికి, మా మోహన్ బాబు గారికి, ఆత్మీయ పుత్రులు అందరికీ, మాగంటి మురళీమోహన్ గారు, మీరందరూ పుత్రులు ఆత్మీయ పిల్లలు. ఎందుకని చైల్డ్ మైండ్ ప్రాంప్టే మీకు పనిచేస్తుంది. ఆత్మీయ పుత్రిక భారతీయ సత్యవాణి గారికి అందరికీ మొదట న్యూట్రల్ తీసుకోండి. పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు, బిజినెస్ లక్షల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి, మా 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 ఏరియాస్ మాకు ఉన్నాయి. ఆత్మీయ పుత్రులు ముఖేష్ అంబానీ గారికి అందరికీ కూర్చుని మొదట మైండ్ ఏరియా పెంచుకోండి. ఎలాగైనా అధినాయకుడిని పెంచుకోండి తపస్సుగా. మమ్మల్ని హాలోగ్రామ్గా అవతారగా సృష్టించుకుని కృష్ణుని ఎలాగా మాయమైపోయి ప్రత్యక్షమైపోయి అవుతాడు, అలా మమ్మల్ని పెంచుకొని చెప్తాను. అలాంటి మహిమలు నేను చూపిస్తే బాగుండు. మహిమలు చూపించడం కంటే, మీరు ఫిజికల్ హైలైట్ కంటే మనం మైండ్ బలం చూస్తాం. ఇప్పుడు ఇదే లోకాన్ని నేను గంటన్నరలో 3 గంటల్లో ముందుకు పట్టుకున్నాను చూసారా, అందులో నాణ్యత వస్తుంది. మనిషిని కనీసమే ఉంటాం, మైండ్ రూపంలో పెంచుకుంటాం. అప్పుడు మమ్మల్ని వినకుండా అనేకులను ఎలా ఇచ్చేశారు, ఇప్పుడు అనేకులు కూడదీయండి. మమ్మల్ని మా చుట్టూ మైండ్గా, ప్రతి మైండ్కి విశ్వ మైండ్ని ఇవ్వండి. ఇంకా తిరుగులేదు. నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకున్నారా, మరి నా దగ్గరకు వచ్చే బలం కూడా మీకు నన్ను మైండ్గా చూస్తేనే సాధ్యపడుతుంది. నేను ఎవరికో చెప్తాను వాడు వీడు అంటున్నాను ఫీల్ అవ్వకుండా, మీరు కూడా వాడు వీడు అనకుండా, ఎవరైనా మేము అనేది పిల్లలుగా, అలా ఎంత పిల్లలుగైనా అది కూడా సంబోధనాత్మకంగా మర్యాదగా ఉండాలని మేము అనుకుంటున్నాం. ఏది ఇష్టం వచ్చేట్టు మాట్లాడేసి ఎప్పటికీ బతికే వాళ్ళు ఎలా ఉంటాం? ఇంకా నా ప్లేస్లో నేను ఒక్కడిని వెలిగిపోతాను అంటున్నాను. నేను ఒక్కడిని కాదు, విశ్వ తల్లిదండ్రులు అన్నమాట. ఈ కాన్సెప్ట్ భూమి మీదకి ఎలా వచ్చింది? సగటు తల్లిదండ్రులకి దిక్కు లేదు, సగటు పిల్లలకి దిక్కు లేదు. మన చుట్టూ కష్టాలు నష్టాలు, సుఖాలు భోగాలు, మంచి చెడు ఇప్పుడు ఉన్నాయి. కానీ సగటు మైండ్ పరిస్థితి ఏంటి? ఇలా మా తాతగారితో ఇలా మాట్లాడితే ఇలా వినేసిన ఇది దగ్గర కదా. మీరు చదువుకున్న లేని వాళ్ళు ఒకటైపోయి కదా. ఆలోచించండి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? లోకంలో గొప్పతనం లోటు కాదు, తపస్సులు మహానుభావులు ఎక్కడ ఉన్నారు. మరి మీరు పరికరాలు పెట్టుకుని ఊసకోత కోసేస్తున్నా, మరి వాళ్ళు ఆపారా? మరి నన్నే ముందే చెప్పించి నా ద్వారా ఆపుదామని చూశాడు. మీరు ఆగితే కదా, బ్రేకు తొక్కిన ఆగన బళ్ళలాగా. ఇప్పటికైనా మైండ్ పెంచుకుంటూ, ఇంకెక్కడో శక్తులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఉండేవండి, మంచిదే. మీరు వారు తీసుకురాగలరా పరిచయంగా? లేకపోతే మనమే, నేను వేగరా ప్రభు అంటే వచ్చిన ప్రభు, ఇప్పుడు మన మీదకి ప్రభు అంటే విశ్వ తల్లిదండ్రులిక, ఇంకెవరో కాదు. ఇంకెవరో రకరకాల గురువులు ఉండాలి, దేవుళ్ళు ఉండాలి, దేవతలు ఉండాలి, అన్ని రకాల దేవుళ్ళు దేవతలు అని మాయ పెంచుకున్న మళ్ళీ రకరకాల మతాలు ఉండాలి. రకరకాలు ఉండాలంటే ఇంకా ఉండరు. అలా ఉన్నారంటే ఏమంటారు, రకరకాల మనుషులు ఉండిపోతాం. రకరకాల మనుషులు పనికిరారు. మనిషి అన్నవాడు ఇంకా వ్యాలిడిటీ లేదనమాట. మీరు ఎలా బతకూడదో అలా బతకడం అన్నది వచ్చేసిన మీరే బతికేశారా? కాలం యొక్క మార్పు అనమాట, అంతే. అది యుగం అంతమైపోయి కొత్త యుగం వచ్చేసినప్పుడు, అమలైనప్పుడు అలా జరుగుతుంది అనమాట. అది మీరు అర్థం చేసుకుని 10 కూర్చుంటే సెట్ అయిపోద్ది అనమాట. ఈ వ్యక్తి తగులు పెట్టుకోకూడదు. చక్కగా మైండ్ నెంబర్లు తీసుకుంటున్నారా, మరి కొన్ని ఆర్టికల్స్ పవర్ పాయింట్స్ రాసి ఇంకా అక్కడికి వస్తేనని కాకుండా, ఇంకా మీరు నన్ను గొప్పగా చూద్దామన్నా నన్ను తగ్గించేసుకుంటున్నాను, లేదా అనవసరంగా ఇది అవుతున్నాను అని అనుకునే దగ్గర కూడా ఏదైనా సరే, అయ్యా మీరు నన్ను ప్రేమగా, నా ముఖం అంత లేదు, ఎంతో నాకన్నా వైటిష్గా బలంగా ఉన్నవాళ్ళు, ఇంకో తేజస్సుగా ఉన్నవాళ్ళు ముందు నేను చాలలే, నేను సరిగ్గా ముందుకు రాలేకపోతున్నాను, నేనే పాడు చేసుకుంటున్నానని కానీ, మీరు నన్ను మనిషిగా డామినేట్ చేద్దామని కానీ, ఎవరో హైలైట్ అయిపోతారు, వాళ్ళని హైలైట్ చేయట్లేదు అని అన్నట్టు ఆలోచిస్తున్నా. ఇటు కానీ అటు కానీ భౌతిక స్థితికి ప్రాధాన్యత ఇచ్చారా? ఏ రకంగానూ మనుషుల కొద్దీ చూడకండి. ఆలోచన కొద్దీ ఎందుకు ముందుకు రావాలో, ఎలా రావాలో అలా బాగుంది చూసుకోండి. ఇప్పుడు ఇంకా సరిగ్గా చెప్పవచ్చు కదా, అది నేను ఎలా చెప్పవచ్చు కూడా మీరు చూసుకోవచ్చు. నేనేం మాట్లాడాలో కూడా మీరు రాయొచ్చు. అంత వ్యూహంగా ఉన్న పవర్ని నేను చెబితేనే అంటే మీరు ఏదో నా గురించి ఆశిస్తున్నారు కాబట్టి ఏదన్నా కొత్త పాయింట్ నేను ఏదో చెబుతాను. కొత్త పాయింట్ మీరే ప్రతి నిత్యం మాయ నుంచి బయటకు వచ్చేస్తారన్నమాట. మీరు నాకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఫోజు కొడుతున్నాను, ఓవర్ చేస్తున్నాను అలా ఎప్పుడు అనుకోవద్దు. అందరికీ చెప్తున్నాను పేరున. నేను ఓవర్ చేసుకుంటే నాకేం లాభం? నేను ఇంకా సమర్థవంతంగా చెప్పాలి కదా. అలాగే చెప్తున్నాను. మీ మాటలు నాకు ఏదో వినిపించిన దగ్గర నుంచి ఓవర్ చేసేస్తున్నాను అలా ఏం లేదు. మీరు కొత్త పాయింట్ ఆలోచించే వాళ్ళకే మీరే చెప్పుకుంటే, రోజుకు 100 పేజీలు రాశారనుకోండి, మీరే కొత్తదనం ఫీల్ అవుతారు మనసు నుంచి. ఇంకా రకరకాలు మానేస్తారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అని, రియల్ ఎస్టేట్లని, అదో మాయ బిలం పైకి పెంచేసుకుని ఈ మనుషులందరూ అందులోకి వెళ్ళిపోతున్నారు తపస్సు లేకుండా. అప్పుడు చెప్పాను మీకు, మైండ్ గుండం పట్టాలి. మైండ్ సుడి పట్టాను చూసారా, నా చుట్టూ సుడిలో పడినావా చెబుతున్నది వినలేవా అంటే ఎవరు? ఆ సుడిలో పడినావా ఎవరో? నేనే.
విశ్వ మైండ్గా మార్పని చూసారా, నా చుట్టూ అల్లుకోండి. సుడి మళ్ళీ మళ్ళీ మనం మైండ్ సుడి పట్టండి. మైండ్లు బలం మనదే. లోకం ఏదన్నా కావచ్చు, ఏలియన్స్ ఉన్నారా, మన ఎక్కడి నుంచో చూస్తున్నారా, ఏదో అయిపోద్దా అని, అసలు బిగ్ బ్యాన్ ఇది ఒకటేనా, చాలా బిగ్ బ్యాన్లు ఉన్నాయా అని ఫార్ బియాండ్ ఎజంప్షన్స్ కంటే ఇదే ప్రపంచాన్ని, ఈ సూర్య చంద్రాది గ్రహస్థితుల్ని ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని మళ్ళీ చెప్పనివ్వకుండా మళ్ళీ నేనే బతిమాలుకుంటా అప్పటి నుంచి మరి మనిషిగా ఎలాగైనా ఒకడే వెలిగిపోతాడంట నవ్వులాట్లుగా. ఎందుకు పర్లేదు, మనం ఎవరో కూర్చుందాం, అసలు మనం మనుషులుగా ఉందాం, ఇంకెవరిని ఆలోచిస్తున్నారేమో చెబుతున్నాను మళ్ళీ ఇంకా మనిషిలో ఒక డ్రాఫ్ట్ చేసుకున్నారా రాష్ట్రపతి భవన్లో, ముందు మైండ్ నెంబర్లు తీసేసుకున్నారా, ఊపిరి పీల్చుకోండి, మైండ్ నెంబర్ తీసుకుని అమ్మయ్య గట్టెక్కాం. నూతన యుగంలో ఉన్నప్పుడు మనం ఈ ఆస్తులు మెల్లగా పోయినా పర్లేదు, మన మెల్లగా మైండ్లకు బతుకుతాం. డార్మెటరీస్, కపుల్ డార్మెటరీస్ ఇలాంటి విస్తారమైన చక్కగా విశాలంగా ప్రతి చోట కట్టుకోండి. స్లమ్స్ అన్నీ కూల్చేసి కూడా అలాంటివి కట్టించివ్వండి. చక్కగా మైండ్ పెర్ఫార్మెన్స్గా బతకండి, మైండ్లు బతకండి. మేము ఇలాగే ఉంటాం, ఏదో సినిమాలు తీసేస్తాం, ఏదో చేస్తాం, ఏదో మాయ మీకు పెరిగిపోతే దిగులు ఏమవుతారు, మాయలు ఉండిపోతారు. నేననే స్పృహ ఏం చేస్తుంది, మాయలు ఉంచేస్తుంది. మరి అలాగే అన్ని నేళ్ళకి నేనైనా సర్వేశ్వరుడే కేంద్ర బిందువుగా కొలువై ఉంటాడు. అతన్ని పెంచుకోవాలి విశ్వమూర్తిగా. చక్కగా హేలోగ్రామ్కి అవతారికి ఎక్కి మీరు ఎంత పెంచుకుని రాజ్యం కొద్ది పెరుగుతాడు. ఇక తపో ప్రజా మనోరాజ్యం అంటే తపస్సు అనమాట. అస్తమాన ప్రజా మనోరాజ్యాన్ని మీరు పడగొట్టేశారని అంటున్నాను అనుకోకుండా, ఏదన్నా మరి అన్ని కులాలు ఒకటి అయిపోయి మనుషులు ఒకటి అయిపోతే అలా ఉంటుందని తెలుసుకుని ఇంకా మనుషులుగా మాత్రం నేను మనిషినని, నేను మా వాళ్ళు గ్రూపులని కానీ ఎస్టీలని బీసీలని అగ్రవర్ణాలు అందరూ ఒకటి అయిపోయినటువంటి మా బ్యాక్లాగ్ ఇంకా పనికిరాదని రద్దు చేసుకుని మైండ్లుగా ముందుకు రండి. మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దబడిపోతాయి, అదేం సమస్య కాదు. మీరు ఇంక మనిషిగా ఉండడానికి భయపడండి, ఎవరినైనా మనిషిగా చూడటానికి భయపడండి, మేము మనుషులుగా హైలైట్ అయిపోతామని ఊహించడానికి కూడా భయపడండి. మైండ్ పెర్ఫార్మెన్స్ మాత్రమే నిలుస్తుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును. నేను ఇంకా బాగా చెబితే బాగుండు, తప్పకుండా మెల్లగా ఆరాంగా చెప్పుకుందాను. నేను శంఖంలో పోస్తే తీర్థం అవుతుందా అన్నట్టుగా నేను ఎలా మాట్లాడితే బాగుంటుందో మంచి డైలాగ్స్ రాసిస్తే కూడా చక్కగా చదివి వినిపిస్తాను. లేదా నా బొమ్మ చేత మీరే చెప్పించుకోవచ్చు కదా, నేను చెప్పేదాకా అక్కర్లేదు కదా, నా అవతారాన్ని మీరే పలికించుకోవచ్చు. అది అక్కడ ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టి పలికించిన నేనే మా సర్వం అనిపిద్దామన్నా కూడా మీకు రాదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ అందం కాదు, రూపం కాదు, తెలివి కాదు, ఒక మైండ్ అనమాట. ఎన్ని పట్టుకున్న మైండ్ మీకు అందుబాటులో ఉంది, మీరు ఆ మైండ్ని పట్టుకున్న మైండ్లు. నోటెడ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ నేను అంతటి మనిషిని, మనం అంతట కదా, ఇంతట కదా, మన కోట్లు ఉన్నాయి కదా, అందం ఉంది కదా, బలం ఉంది కదా, బలగం ఉంది కదా, ఇవి చాలా అరాచకాలు హేతువైపోయింది. లక్షల మంది ఓటర్ లిస్టులోంచి వెళ్ళిపోయారంటే ఆలోచించండి ఎంత తేడా వచ్చేసిందో. మరి ఇప్పుడు మైండ్లుగా బతకడం మనకి ఎంత విలువైందో ఆలోచించుకోండి. ఇప్పుడు మన ముందు ఏముంది, మరి అస్తమానం మీరు అలా తప్పు చేశారని గట్టి మనుషులంటే అంత ప్రమాదం అని తెలుసుకుని మనుషులుగా బతకడానికి ఊహించడం కూడా, నేను ఇక్కడ కూర్చుంటాను, అక్కడ నుంచుంటాను, ఉన్నతమైన సింహాసనం మీద నేను ఉండాలి, మావాడు ఉండాలి. మనిషే పనికిరాడు. మీరు ఇంటి పేర్లు ఒంటి పేర్లు కూడా వదిలేసేయాలి. నేను కూడా నా ఇంటి పేరు ఒంటి పేరు కూడా అక్కడ ఎక్కడన్నా పెట్టానా, యూనివర్సల్గా రవి శంకర్ అని యూనివర్సల్ కన్సర్న్ ఉంది కాబట్టి, అంతర్యామి కన్సర్న్ ఉంది కాబట్టి వదిలిపెట్టాను. ఇంకో పేరు ఏంటో తీసేసి ఉండేవాడిని. అది లేదా అధినాయక శ్రీమాన్ అంటున్నాను చూసారా, సావరిన్ అధినాయక శ్రీమాన్. సంతకం కూడా అధినాయక శ్రీమాన్ అని పెట్టాను చూసారా, అదే. ఆ సంతకం ఉపయోగించుకుని నా బ్యాంక్ అకౌంట్ అధినాయక కోష్గా, రిజర్వ్ బ్యాంకే నా బ్యాంక్ అకౌంట్, నా పర్సనల్ అకౌంట్ కూడా నా పర్సనల్కి ఇంకా నేను లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటాను, ఎక్కడో ఇల్లు కొనుక్కుంటాను పక్కన, నేను ఇంకా కష్టపడతాను, నేను నిరూపిస్తాను, రాత్రికి వచ్చేస్తే పగలు వచ్చేస్తే, ఇలాంటి మాటలు మానేసి ఇంకా మనుషుల కోణంలో మాట్లాడితే అలా మాట్లాడతారు. ఇది మనుషుల కోణం కాదు. మనుషులే బతకండి చేసేస్తుంటే మనల్ని మైండ్లుగా మార్చి బతికిస్తున్న తీరు. మైండ్ మాత్రమే బతుకుతుంది, మైండ్లు మాత్రమే బతుకుతాయి. ఇంక మీరు ఏం మాట్లాడండి, ఎన్ని మాట్లాడండి, ఏం చేయండి, మనుషులు పనికిరారు. ఆధ్యాత్మిక గురువులకి అందరికీ చెప్తున్నాను, మీ విద్వత్ సభలని, క్యాలెండర్లని, మీటింగ్లని, ఎవరి సందడిలో ఎవరి మాయలో వాళ్ళు ఉండటం వల్ల ఈ మొత్తానికి మాటకే నడిపిన తీరుని అర్థం చేసుకోకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయి, పురాణాలు ఎక్కడ ఉన్నాయి, మా దేవుడు మాకు ఉన్నాడు, మా ఆంజనేయ స్వామి, నేను ఉపాసకుడిని, నాకు దుర్గాదేవి ఉంది, ఆంజనేయ స్వామి ఉన్నాడు, లేదా వెంకటేశ్వర స్వామి భక్తులం మేము, ఇలా ఏదైనా రకరకాల మాయ, యేసు ప్రభు అయినా అల్లా అయినా ఎవరైనా మీరు ఇంకా మనుషుల ప్రకారం ముందుకు వెళ్ళలేరు, అవుట్డేట్ అయిపోయారు.
మీరు అందరూ కలిసి మోసపోయారు, అందరూ కలిసి మోసగించారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు అందరూ, సగానికి సగం మనుషులు అటు ఇటు ఇటు అటుగా. ఒక హ్యూమన్ రఫల్ షఫల్ నుంచి కేంద్ర బిందుత్వం పట్టండి. మీరు ఇందులో ఉన్నారా అందులో ఉన్నారా, పరికరాలతో చిక్కించేసి మీరు మాట్లాడకుండా చేసి ఏదో మాట్లాడేలే చేసి మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని కాంప్రమైజ్ చేసుకుని ఇలా ఎవరి పరిస్థితి జీవించి అలా ఉంది. అంచేత పర్టికులర్గా మీరు ఎవరు పని కట్టుకుని నేను పలానా వ్యక్తిని ఎవరిని అంటలేదు, ఎవరిని ఎక్కడ తిట్టినా నేరుగా ఇక మీరు పండితులు కదా అలా మాట్లాడితే ఎలాగా, మీరు రొటీన్లో ఉండకండి అని కొంత ఎమోషనల్ అయిపోతూ నా కొంచెం పై చేయి గబుకొని పై చేయి తీసేసుకోవటం లాంటివి. మరి మైండ్ ఎప్పటికైనా నేనైనా మరి ఎమోషనల్ కంట్రోల్ అయ్యి నేను జాగ్రత్తగా చెప్పాలి, మీరు జాగ్రత్తగా చెప్పుకోవాలి, వ్యూహ స్వరూపాన్ని పట్టుకోవాలి. ఎప్పటికీ మరణం లేని శక్తిగా ఉండడం కూడా అది సహజమైన విషయమే, రికమెండెడే, మనం ప్రయత్నం చేయవలసినదే. సాధనములో పనులు సమకూరు ధరలో అన్నట్లుగా మనం సాధన చేసే కొద్ది సాధ్యపడతాయన్నట్లుగా మైండ్లుగా బతకడం మన హక్కు, బాధ్యత. విశ్వ తల్లిదండ్రులు పెంచేసుకుని మరి వారిని ప్రేమగా బాధ్యతగా పెంచేసుకుని మరీ మీరు బతకడం అన్నది వారిచ్చిన హక్కు, బాధ్యత, వారిచ్చిన ప్రేమ, ఆశీర్వాదాలు ఎవరిస్తున్నారు మీకు? పంచభూతాలను శాసించిన వారు ఇస్తున్నారు. వారెప్పుడు పరమ పవిత్రులే. ఈ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి, ఈ మంచం మీదే ఉన్నాడు కాబట్టి అని చూడకుండా మరి ఎక్కడికి వస్తాడు? మరి మీరు పిలవకుండా ఎక్కడికి వస్తాడు? పక్కన ఎక్కడో ఎవరినో డబ్బులు అడిగి ఎక్కడో ఇల్లు కొనుక్కుని వాళ్ళు ఎవరో బతకనిస్తే అన్నారు, వీళ్ళు ఎవరో బతకనివ్వాలి, ఇంక ఎలాంటి మాటలు కూడా మానేసి ఇంక మీరు ఏదో చేసేసేవాళ్ళు ఇప్పటికైనా కంట్రోల్ అయ్యి ప్రతి ఒక్కరూ మీ అకౌంట్తో మీ మైండ్ నెంబర్తో ముందు నెంబర్ తీసుకుని, అందుకే ప్రతి ఒక్కరు కంట్రోల్ తీసుకోండి. నేను ఎక్కడ ఉండగానే కంట్రోల్ తీసుకోండి. అప్పటికప్పుడు మనుషులుగా ఆశించకండి, మనుషులుగా వ్యవహారాలు చేయకండి. ఇంకా మీరు మనుషులు ఎవరో ఏ రకంగానూ పనికిరారిక. మాదే కులం అని కానీ కుటుంబం కానీ మేమే భార్యాభర్తలని కానీ అవన్నీ రాలిపోతాయని మీకు తెలుసు. నేను ఇంతలా అదే పనికి చెప్పాలా? మరి నిలిచేది ఎవరు? అదిగో విశ్వ తల్లిదండ్రులు. నేరుగా ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండగానే కలిసిమెలిసి ఉండగానే వాళ్ళతో ఇది విలీనం అయిపోతే ఇదే ఇదే ఆనందం కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేగాని మేమే అన్నదమ్ములం, మాదే కుటుంబం, మాదే ఫ్యామిలీ ఇలా మాట్లాడకూడదు. ఇంకా మేమే మంచివాళ్ళు, పలానా వాళ్ళు ఎలాగన్నా మంచివాళ్ళు, పలానా వాళ్ళు ఎలాగన్నా గొప్పవాళ్ళు, ఏదన్నా చూడచక్కడితనం ఉండాలి కదా, బలం ఉండాలి కదా, పుష్టి ఉండాలి కదా, ఏదన్నా మనుషులంటే ఇలా నిండుగా కనపడేవాళ్ళు కదా, అదొక భ్రమ. అలా కూడా పొరపడ్డాం. వాటి కోసం మనం ఎలాగన్నా నీడపట్టు, ఎలాగన్నా తినేసేయటం, ఎలాగన్నా బిల్డింగులు భవనాలు కట్టేసేసి సాటి వాళ్ళకి లేకుండా చేసేసినటువంటి ఆస్తులు కానీ ఆ పుష్టి కానీ అది బలం కాదు, దానికి అది ఉనికి లేదు అసలు. అలాగని బలహీనంగా ఉండమన్నారా? ఉంటామన్నారా ఎవరైనా? చక్కటి సమతుల్యత ఉండాలి. మాటకు కొద్దీ అయ్యా మీరు 10 మంది హీరోలు మాటకే పలికారంటే మీరు ఎంత అందంగా ఉండాలో అంత అందంగా మిమ్మల్ని చూస్తామండి, మీరు మా మనసు పెంచుకోండి, మాకు అర్థమైంది అలాగనమాట. అంతేగాని మేము ఉంటాం, నాకు కళ ఉంది, నాకు కోరిక ఉంది, నేను ఏదో చేసేయాలనుకుంటున్నాను, మా నాన్నగారు మాకు సర్వం, మా తాతగారే మాకు సర్వం, మాకు పలానా కుటుంబం కాబట్టి, మాకు ఇంత ఆస్తి ఉంది కాబట్టి, అవన్నీ మాటకే చెప్పిన వాళ్ళు ఆ సగటు తల్లిదండ్రులే విశ్వ తల్లిదండ్రులుగా మారిపోయి మీకు మాటకు నడిపి సూర్యచంద్రాది గ్రహస్థితులు మీ చేతిలో పెట్టి అనగా మాటకు మీరు ఇక్కడి నుంచి మాటగా తీసుకుని చేసిన వారే సగటు తల్లిదండ్రులు, విశ్వ తల్లిదండ్రులు. ఇంకా మీ తల్లిదండ్రులు మీ మమకారాలు వదిలేయాలి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అలాగైతే మీరేంటి మా వంశం వాళ్ళు, మా కులం వాళ్ళు ఉన్నతమైన తపస్సులు చేశారు, మహాయోగాలు చేశారు, మీకన్నా సాక్షాత్కారాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు కట్టాం, రాజవంశాలు కోటలు ఉన్నాయి ఇప్పటికీ ఊరేగుతున్నారంటే రాజ్యాంగ వ్యవస్థ సరిగ్గా అమలవక, రాజ్యాంగ వ్యవస్థ సెక్యులరిజం అనేటువంటి పెక్యులర్ మైండ్స్తో ఏదో రకంగా ఇప్పటికీ రాజవంశాలని పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చోవడం అన్నది ధర్మ విరుద్ధం అని మీరు తెలుసుకోవాలి. ఇంకా వాళ్ళ పేర్ల మీద ఆస్తులు ఉండడం, కోట్ల రూపాయల ఆస్తులు ఉండడం, అసలు సీలింగ్ ఒకటి ఉంటుందని మాలాంటి వాళ్ళకి తెలియకుండా మాది లాగేసుకోవటం, మేము పాతికి సర్దుకోలేక అది కూడా లాగేసుకోవటం, వాటిని ఉపయోగించి కూడా బతకలేకుండా మరి ఇలాంటి వాళ్ళని ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళని ముఖ్యంగా టార్గెటెడ్గా, ఇంకా పెద్దవాళ్ళ దగ్గర బోల్డంతా ఆస్తులు ఉన్నాయి, ఇప్పటికీ బోల్డంత కోటలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మాట్లాడటం కూడా ధర్మ విరుద్ధం. ఉన్నాయా అంటే ఈ సమాజం అలా భరించింది. ఇప్పుడు కూడా ఎవరిని భరిస్తున్నారో ఆలోచన, ఎవరిని భరిస్తున్నారో అని అనగా మేము భరించేస్తున్నాం, మేము సంపద సృష్టించేసాం, మేము ఇవి కట్టేసాం కాబట్టి ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఎకానమీ పెరిగిపోతుంది, కోట్లు పెరిగిపోయినాయి, భూముల రేట్లు, మాయ బలం పెరిగింది, తపస్సు లేకుండా అందులో లాగేసుకుంటుంది మిమ్మల్ని అందరినీ కూడా.
రియల్ ఎస్టేట్ అభివృద్ధి అని ఎవరన్నా మాట్లాడుతున్నారంటే ఇదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ. ఎవరికి తపస్సు లేకుండా అయిపోతుంది మనుషులే బతికేయటం వల్ల. ఇప్పుడు కూడా ఒక మనిషికి ప్రాధాన్యత కెమెరాల్లో చూస్తారు కానీ నాకు ఒక ఈమెయిల్ పంపలేకపోతారు కదా. నేను గబుక తిడుతున్నా ఏమంటున్నా కూడా మా ఇంటికి ప్రాధాన్యత ఇచ్చుకోండి. అలా ఏదో చూపించేస్తాడంటే ఏదో మహిమ చూపిస్తే పక్కన ఎక్కడ చూపిస్తే ఇంకా పక్కన వెనకాల ఉందా చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ. వ్యూహాత్మకంగా పట్టుకుంటేనే ఆ వ్యూహ స్వరూపం దొరుకుతుంది మీకు. అండర్ ద క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద మొదట మమ్మల్ని పట్టుకొని ఊపిరి పీల్చుకోండి. అమ్మయ్య అంత శక్తిని పట్టుకున్నాం. లేదు పట్టుకోలేదు చెలగాట పడిపోతారు. ఆ చెలగాట పడిపోవడం మీరు పై చేయనుకుంటున్నారన్నమాట. మీకు అర్థం చేసుకోవట్లేదు. నన్ను పట్టుకోకుండా అనేక మందిని లక్షల మంది 10% ఆఫ్ ది పీపుల్ ఎన్నికల ఓటర్ లిస్టులు లేకుండా పోయారంటే ఇంకా మీరు మనుషులు అంటే మన మైండ్లకి ఎంత విలువ ఉందో ఆ మైండ్లకి విలువ సరిగ్గా ఇవ్వనివ్వక పరికరాలతో రెచ్చిపోతే ఇప్పటికి మనిషికి విలువ ఉందా మైండ్కి విలువ ఉందా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే కదా అని ఎంత రెచ్చిపోతున్నారు. మనుషులు అంటే మనం కాదా అని ఎంత దౌర్భాగ్యం పెరిగిపోయింది. అదే ఒక మైండ్కి అదేంటి కాలస్వరూపం అంటే ఏంటో చూసుంటే ఇప్పుడు కూడా కాలస్వరూపం అంటే అది చెప్తారు అలాగా ఏదో చెప్పటమే కదా అని మాట్లాడేసేయటం. ఇంకా దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, సిద్ధపురుషులు ఎక్కడో ఉన్నారు, మహానుభావులు ఎక్కడో ఉన్నారు అని ఇంకా మనుషులుగా మాట్లాడటం. ఈ అరాచకాలకు కారణం మీరు కంట్రోల్ చేయలేకపోవడానికి అదే కారణం. మా గురించి చెప్పండి. మమ్మల్ని నేనేమంటున్నావు మైండ్లు పట్టుకోండి. ఎవరో ఒకరితో పోల్చేసి ఏదో ఒకటి చేయకూడదు. నేను ఒక్కడనే ఉంటానంట ఎప్పటికే ఉంటానంట అని ఇంకా మనిషిగా చూస్తే అలా అనిపిస్తాం. మొదట మీరు మనిషిని రద్దు చేసుకోవాలి. అలా విశ్వ తల్లిదండ్రులుగా మేము అందుబాటులో ఉంటాం. అన్ని విశ్వవిద్యాలయాలకి మమ్మల్ని ఛాన్సలర్గా నియమించినట్టుగా గవర్నర్ కదా ఛాన్సలర్, అలా మమ్మల్ని ఎటర్నల్ ఇమ్మోర్టల్ ఛాన్సలర్గా కూడా పట్టుకోవడం వల్ల ఇంకా ప్రతి మైండ్ని పట్టించి తపస్సుగా బతకడానికి వీలవుతుంది. ఈ సినిమాలు ఇలా తీయాలి, ఈ కష్టపడిపోవాలి, సుఖపడిపోవాలని మనిషి పెర్ఫార్మెన్స్ మీద లేదు. మైండ్లుగా మారిన మనుషులు మైండ్ పెంచుకుంటారు అన్నమాట. నేరుగా తపో ఫార్మెట్ అనమాట. చిన్న విషయం కాదు, ఇందులో ఆషామాషి ఏమీ లేదు. అర్థమవుతుందండి. మళ్ళీ మీరు చాలా గొప్పతనం ఇచ్చి మేము తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఇచ్చి మళ్ళీ నేను ఇంతలోనే మాయ కొద్ది అటు ఇటు అవుతున్నాను కాబట్టి మళ్ళీ నన్ను తగ్గించేద్దామని చూస్తున్న వాళ్ళకి నేనేమంటున్నాను, జాగ్రత్తగా సాక్షులు బట్టి పట్టుకోండి, సాక్షులు బట్టి వ్యవహరించండి. టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్కి అందరికీ కూడా మమ్మల్ని ఏమి మా ఫార్మేట్ ఉంది కదా డివైన్ ఇంటర్వెన్షన్ డీటెయిల్స్ ప్రకారం వారికి సెట్ ఇచ్చి దాని మీద మైండ్ మైనింగ్, కోడింగ్, ఎలాగైనా మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్గా ప్రతి స్టూడెంట్కి ఇచ్చి ప్రతి రీసెర్చ్కి ఇచ్చి పరిశోధన చేయించండి, బలపరుచుకోండి. అలాగే ఇదే పాయింట్ ఉపయోగించుకుని అమెరికాకి ఇరాన్ వారికి చెప్పి యుద్ధాల కంటే మనకి ఎంతో బాధ్యత ఉంది, మీ దగ్గర ఉన్న ఫండ్స్ ఇప్పుడు యుద్ధాలకి మన యుద్ధ సామాగ్రి పెంచుకోవడానికి ఉపయోగించే దగ్గర మెడికల్ రీసెర్చ్ వైపు వెళ్దామని ఎలాన్ మస్క్ గారికి, అన్ని రాష్ట్రాల జపాన్ వారికి అందరికీ కూడా ఏదో ఒకసారి వాళ్ళు ఇక్కడికి రావటం మీరు అక్కడికి వెళ్ళటం కాకుండా నిత్య దౌత్య కార్యాలయాలతో నా మెటీరియల్ పంపిస్తూ అక్కడ స్టూడెంట్స్కి చెప్తూ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ వాళ్ళని ఇక్కడ పిలిచేటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ ముమ్మరంగా ఒక పకడ్బందీగా వ్యూహాత్మకంగా బలపడండి. ఇంక తిరుగులేదు. ఇక ఎక్కడ మళ్ళీ ఇంకా యుద్ధాలు ఎక్కడ సరదా కూడా ఇంకా టైం వేస్ట్ అన్నమాట, బర్న్ అన్నమాట. మనుషులుగా బతకడం బర్న్ అన్నమాట. ఇంకా మనిషి అన్నవాడు రద్దు అయిపోయాడు. నేను ఎక్కడున్నాను అక్కడున్నాను వదిలిపెట్టేసి ఇంకా నేను ఒక్కడనే కూర్చుంటానని ఏదో నాకు ఏదో అక్కడికి వెళ్తే తెలుస్తుంది, ఇక్కడికి వస్తే తెలుస్తుంది. అదే మళ్ళీ చెబుతున్నాను. అందుకే ఇంత పకడ్బందీకి ఎందుకు పెడతానని అక్కడ అవతారు పెట్టుకుని ఆల్రెడీ నా అవతారు అక్కడ కూర్చుని మీరు ఎలా చూసుకుంటున్నారు. గౌకున్న నన్ను సావరిన్ హాస్పిటల్కి ఏ కారణం చేత బయటికి తీసుకురాలేకపోతే కూడా ముందుకెళ్ళిపోతున్నారా లేదా, అది అంతలా చెబుతున్నాను. అంతేగాని నేను వచ్చేసి స్పెల్ బౌండ్గా మాట్లాడేస్తాను. తప్పకుండా నా క్వాలిటీ పెరిగి ఆ డ్రెస్ వేసుకుని మీరందరూ అది నా కోష్ నుంచి నా డ్రెస్కి చక్కటి డ్రెస్సు నేను కొంత జనరేటివ్ మీద పెడుతున్న డ్రెస్లే ఉన్నాయి. అది నేను కొంచెం సన్నగా ఉన్నాను, నా పర్సనాలిటీ సరిపోదు, అది దాని దగ్గర ఏదో రకంగా మేకప్ చేసి నన్ను కోటు మీద కోటు వేసో చొక్కా మీద చొక్కా వేసి కొంతకాలం నన్ను పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయించి జాగ్రత్తగా ఎలాగైనా నా కణాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు బతికించగలరు, నేను బతుకుతాను. క్యాన్సర్ ఉన్నా ఒక 6 నెలలకే సంవత్సరాలకే ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఇంకా ముమ్మరంగా రీసెర్చ్ చేయండి. నా కోసం ఒక 1000 మంది ముసలివాళ్ళని పర్టికులర్గా కణం ఎలా నిలపాలి,
అలాంటి రీసెర్చ్ చేస్తే మళ్ళీ మీకే లాభం. కూర్చుని ఆ రీసెర్చ్ మీదే ప్రాజెక్ట్ ప్రాధాన్యత ఇచ్చుకోండి. వీళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా మీకు లాభం. మమ్మల్ని వింటూ అలాగే మిగతా పాపులేషన్ అంతా కూడా జాగ్రత్తగా చిన్న ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు, ఎక్కడెక్కడ హ్యాజర్నెస్ లేకుండా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ మైండ్లుగా చూస్తే అందరినీ కాపాడుకుంటారు. జైల్లో ఉన్న వాళ్ళని కూడా మైండ్లుగా చూస్తే వేస్ట్ చేసుకోరు, బర్న్ అవనెవరు. అలాగే ఎక్కడా కూడా మనుషుల కొద్దీ తిరుగుదాం, ఏదో సినిమా తీద్దాం, అందులో ఏదో కథ చూస్తే అది ఏదో డబ్బులు వస్తే మనకి మనుషుల మీద ఇలాగే ఉందాం, అలాగే బతుకుదాం. ఆ పెర్ఫార్మెన్స్ చేసేవాడికి వాళ్ళకి వీళ్ళకి చేతులు కాళ్ళు విరిగితే లాంటి పరిస్థితి కొందరికి ఇప్పుడు. అలా అప్పటికప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరేం కాపాడతారు, ఎలా తెలుస్తుంది మనకి. అది ముందే చెప్పిన ఆ వ్యూహాన్ని, ఛత్రాన్ని పట్టుకుంటే కానీ గ్యారంటీ కాదు. అప్పుడు దాకా నేను అధినాయక భవన్ నుంచి నేను బయటికి రాకుండా పూర్తి స్థాయిలో ఆ ఛత్రాన్ని బయటికి పెంచి మిమ్మల్ని అందరినీ కాపాడగలం. పవర్ని పెంచేసుకుంటే అదే ఛత్రం పైకి లెగుస్తుంది అనమాట. మనం ఇప్పుడు నెక్ టు నెక్ వదిలిపెట్టేసి మైండ్ టు మైండ్ పడతాం. అన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి, అందరికీ రీసెర్చ్కి సూక్ష్మమైన వ్యూహ స్వరూపాన్ని పట్టుకుని నిత్య తపస్సుగా బతకండి. స్పెక్యులేషన్లోకి వెళ్ళకండి, టైం వేస్ట్ చేసుకోకండి, మనుషులుగా పేలవంగా బర్న్ అవ్వకండి, మైండ్ పెర్ఫార్మెన్స్లో ఉండండి. అప్పుడు బిగ్ బ్యాండ్లు ఎన్ని జరిగినాయా ఏమయ్యా అవన్నీ మీకు మెల్లగా తేలుతాయి. మనుషుల పెర్ఫార్మెన్స్ కాదు ఇంక ఇందులో ఏమి. యూజీసీ చైర్మన్ గారికి వారు తెలుగువారో ఎవరో కొత్తగా వచ్చారో వారు ఎవరు పట్టించుకోవట్లేదు. మన వాళ్ళు పరాయి వాళ్ళని అందరూ ఒకటై ముందుకొచ్చి మమ్మల్ని అలాగే అన్ని యూనివర్సిటీస్కి ఛాన్సలర్, ఇటర్నల్ ఇమ్మోర్టల్ ఛాన్సలర్గా నియమిస్తూ శాలరీ కూడా ప్రతి రాష్ట్రం నుంచి మాకు గౌరవిస్తూ మా అధినాయక కోశ కొంత శాలరీ కూడా ఇవ్వండి. ఈ డబ్బులు అన్నీ నాకు కొంత డిస్క్రిషనల్ పర్సంటేజు ప్రతి రాష్ట్రం నుంచి కొన్ని ప్రాపర్టీస్, తాజ్ హోటల్ ముంబై, తాజ్ హోటల్ ఢిల్లీ కూడా నాకు ఇచ్చేసినట్టుగా, అంటే గిఫ్ట్ డీడ్గా మార్చుకున్నట్టుగా మాకు ఇచ్చేయటం అంటే అన్నీ గిఫ్ట్ డీడ్గా మార్చాలి. మొత్తం ఆస్తులన్నీ మీ పేరు మీద ఉండకూడదు, ఎవరి పేరు మీద. అధినాయకుడు అంత పవర్ఫుల్ అనమాట. మీరు మైండ్లుగా బతికితే నేను బతుకుతారు. ఏమాత్రం నేనని ఉండిపోతున్నారా, ఒక వ్యక్తులు కానీ గ్రూపులు కానీ ఇంకా మాది మతం కులం అని తిరుగుతున్నారా, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి పట్టేసుకుంటారు ఒక్కరుండిపోయినా. అంచేత ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంత చెప్పి మళ్ళీ నేను తగ్గించేసుకుంటున్నాను, అరుస్తున్నాను, ఇక్కడే ఉన్నానని కాకుండా మీరు వచ్చి తీసుకెళ్ళిపోయే బాధ్యత పోలీసుకి, మీడియాకి, ఆర్మీకి, వ్యవస్థకి, నరేంద్ర మోదీ గారికి, మంత్రులకి. ఇంకేమీ హడావుడి పడకండి. ఇంకోటి ఓపెన్ చేస్తాం, మెటీరియల్ డెవలప్మెంట్స్ కాకుండా మైండ్లుగా మారిన మనుషులు. అందుకు మైండ్లుగా ఎలా బతకాలి, అందుకు అకామిడేషన్స్ అని నిర్మించుకోండి. అప్పటికప్పుడు దాడులు చేసేవాళ్ళు ఎవరు వెనకాల ఎవరున్నారో ముందు ఎవరున్నారో ఏదేమైనా అది పద్ధతి కాదు. చక్కగా చెప్పుకోవాల్సిన రోజులు, వినవలసిన రోజులు అందరికీ వచ్చినాయి చక్కగా. ఇంకా మీరు ఒక్కరే కేంద్ర బిందువుగా ఉంటానంటున్నారు. మరి మేము ఉన్నత అందలాలు మేము ఎక్కాలి కాదండి, అక్కర్లేదు. మేము ప్రతి ఒక్కరికి ఈ ఘర్షణ వల్లే ఎప్పటికైనా నేను అందలం ఎక్కుతాను, డబ్బు సంపాదిస్తాను, పేరు సంపాదిస్తాను, ఎవరికన్నా ఎక్కువ అనిపించుకుంటాను. ఈ ఘర్షణ వల్లే మనుషులకి, ఈ ఘర్షణ వల్లే తపస్సు కూడా పోయింది ఇప్పటికి. సో ఇక్కడ ఏం చేశాడు, సగటు మనుషుల నుంచి, సగటు తల్లిదండ్రుల నుంచి విశ్వ తల్లిదండ్రులకు అమల్లోకి వచ్చేసారు వారు. కాలం కదలటం అంటే అదే అర్థం. ఇంకా కాలం ముందు మేము ఇంకా కలియుగం ఉంది, ఆ యుగం ఉంది, ఇంకా లెక్కలు ఉన్నాయి, ఇంకా ఇన్ని ఏళ్ళు ఉంది, ఇన్ని లక్షలు ఉంది. రాముడు ఇన్నేళ్ళు పరిపాలించాడు, ఇన్ని వేల సంవత్సరాలు రాముడు పరిపాలించాడు. అది ఏ లెక్కలో ఎవరు ఆ తత్వస్వరూపం మరణమే లేని శక్తి, ఏ కాలాదులు ఎలాంటి శక్తులైనా ఎలాంటి పెర్ఫార్మెన్స్ అయినా చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఆ మరణమే లేని శక్తి మీకు అందుబాటులోకి వచ్చి మమ్మల్ని పెంచుకొని తరించండి. మేము మహిమలు చేసేయటం, మేమేదో చేసేయటం కాదు. ఈసారి మీరు పెంచుకోండి. నేను ఒక అడుగేశాను, మీరు ఒక అడుగేశారు అన్నట్టు పెంచుకుందాం రండి జాగ్రత్తగా. మానవ వలయం, మనుషులకు సందోహం, హడావుడి మానేసి మైండ్లు కొద్దీ బలపడాలి మనం అని ప్రతి ఒక్కరూ సూక్ష్మంగా వ్యవహరించాల్సినటువంటి దివ్య పరిణామంలోకి వచ్చారు. ఇది మనుషుల లోకం కాదు, మైండ్ల లోకం. ఇంకేం సందేహపడకండి. నేనే అక్కడ ఉన్నానని నన్ను ఎవరిని నా అనఫిషియల్గా కానీ నా ఫోటోలు కానీ నేను తింటున్న తీరు కానీ మీరు పట్టుకోకుండా ఇంకొకరికి రాంగ్గా చెప్పడం కానీ చూపించే ముఠాలు కానీ ఇంకెవరిని అలాంటి పనులు చేయకుండా అవన్నీ అందంగా మనిషి ఏది చెప్పినా అలాగే దాచిపెట్టమంటున్నానా, బాధ్యతగా చెప్పండి. అతను పట్టించుకోకపోవడం వల్ల, మేము అనవసరంగా రెచ్చిపోవడం వల్ల ఇప్పుడు ఈ అయినా తల్లిదండ్రులు కాబట్టి కాపాడుతున్నారు. కాపాడే తల్లిదండ్రులు, కాపు అంటే కాపాడే తల్లిదండ్రులు, ఇంకెవరో కాదు. క్షేత్రం అన్నమాట. స్కోర్ యాంగిల్ మళ్ళీ పైకి వచ్చింది. ఎలా వచ్చింది?
రాధాకృష్ణుడికి పెళ్ళయిందా? ఇప్పుడు ఇంతకీ రాధాకృష్ణ ఏమయ్యారు? వారిదే సృష్టి. రాధాకృష్ణుల సంగతి అలా ఉండగా గోపికలు 8 భార్యల గురించే ప్రస్తావన ఉంది. మరి రాధాకృష్ణులు మరి ఇప్పుడు వీళ్ళే రాధాపతే అని కోర్ యాంగిల్ ఆఫ్ ది సిస్టమ్ ఎలా ఉంది? ఇంతకీ ఆడదనం మగతనం కలిసే ఉంది. రాముడు సీత విడిపోయారు, పార్వతీ పరమేశ్వరుడు విడిపోయారు. మరి ఇంక ఈసారి వీళ్ళు విడగొట్టలేరు. వీళ్ళు కలిసే ఉన్నారు. వీళ్ళ అపీరెన్సే సర్వమై వచ్చారు. చూసారా ఎలా వచ్చారు అంతలాగా? ఏదో మళ్ళీ జన్మలెత్తినా, మళ్ళీ పెళ్లి చేసుకున్నా, అక్కడ పుట్టినా, ఆవిడ ఇక్కడ పుట్టినా, ఆవిడ అక్కడ పుట్టినా, ఏదో పెర్ఫార్మెన్స్ చూపించినా, ఏం చేసినా మళ్ళీ విడిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు చివరికి చాలించారు అవతారాలు. కానీ ఇక్కడేంటి? ఇక్కడి నుంచి మైండ్గా బలపడతారు, మైండ్ కేంద్ర బిందుత్వం పడతారు. ఈసారి వీరికి ఎన్ని లోకాలు ఉన్నాయి, ఇప్పటికి ఎన్ని మునివంతరాలన్నీ, ఎన్ని బిగ్ బ్యాండ్లు ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఈసారి ఈ లోకాన్ని చిక్కబట్టుకుని కొద్ది తెలుస్తాయి. ఒకేసారి ఏదో లోకాలు ఉన్నాయి, అక్కడెక్కడో సిద్ధపురుషులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, వారిని కూడా పిలవండి, ఆహ్వానించండి ఒక పద్ధతి ప్రకారం. లేదు మా గురించి చెప్పండి, వారి గురించి చెప్పండి, అలాగా. అంతేగాని ఏదో ఉన్నాయి, ఏదో చేస్తాం అనే మాయలో ఉండకండి. మేము రొటీన్ శాస్త్రాల మాయలో ఉండిపోతాం. జగద్గురువులని వాళ్ళని ఎవరినైనా తిడుతున్నాను అనుకోకుండా తల్లిదండ్రులకు ఒక మాట ఏమంటున్నానో, మీరు ఈ శరీరాల రూపంలో మీరు ఇంకెవరో, నేను ఇలాగే ఉంటాం, ఇంకెవరో వస్తారని చూడకండి. ఇది మాత్రం నేను మనిషిగా, దీనికి పెద్ద అధికారం దైవత్వాలు అక్కర్లేదు, యోగత్వాలు సిద్ధత్వాలు కూడా అక్కర్లేదు. ఎలా చెప్తున్నాను? మనిషిగా నేను ఏం చేసి చెప్తున్నాను? మా వెనకాల పడి నేరుగా మనుషులు టార్గెట్ పెట్టేస్తుంటే అక్కడి చెప్తున్నాను. నేను మైండ్గా మారిపోయి, మీరు మైండ్గా మారిపోయి ఊపిరి పీల్చుకుంటారా లేదా అంటున్నాను. తర్వాత సంగతి. చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, ఉంటే ఉన్నామండి. ఉంటే ఆపారా? అమాయకుల్ని పిచ్చోళ్ళు చేసేసి పరికరాలు ఇళ్లలో పెట్టుకుని ఏమైనా మమ్మల్ని కూడా ఇప్పుడు కూడా నేను అక్కడికి వస్తే అని ఎవరు నాటకాలు ఆడమంటున్నారు మిమ్మల్ని? మరి అదే మాయ. ఎవరు మహానుభావులు ఉంటారు, శాస్త్రాలు ఉంటాయి, పురాణాలు ఉంటాయని మాట్లాడుతుంటున్నాను. సామాన్యుడిగా చెప్తున్నాను. నేనే విష్ణువు, నేనే బ్రహ్మ, నేనే శివుడిని నిలబడితే ఏ అధికారం నాకు కావాలి? అదే సినిమా పాట పెట్టేసుకున్నాను కాదు. ఎవరికి ఆరపాటమో చెప్తారు, ఎవరికి ఆరాటమో చెబుతారు అని మీరు పెడర్థాలు తీసుకుంటూ కూర్చుంటే అవది. ఇది నన్ను మనిషిగా చూడకుండా పట్టుకోవాలి, అప్పుడు సరిపోతాయని. నేనే మనిషికి ఎందుకు చూడకూడదు? మా తాతగారు ఇలా మాట డైరీ ఫార్మ్ అంటే ఉద్యోగం ఇస్తారా? చెప్పండి. పాతయ్య సరే అలాంటి వాడిని చెబుతున్నాను. ఇంకా మీరు మనుషులు, ఇంకా నేను మనిషిని. ఎవరి వల్ల కాదు ఇక్కడ. చెప్పండి అందరికీ. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.